కమాన్ వార్నర్, కమాన్ కమాన్. ఏంటయ్యా మ్యాచ్ మంచి రసపట్లో ఉండగా మధ్యలో మీ గోల్ ఏంటి? ఏం జరిగింది? ఇదిగో ప్రెసిడెంట్ గారు, ఎంతసేపు ఐపీఎల్ మ్యాచ్ల గురించే కానీ మన అపార్ట్మెంట్ గురించి ఏం పట్టించుకోరా? మన అపార్ట్మెంట్ లో ఆ వేణుగాడు ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయండి. అరే వాడింట్లో ఫ్రిడ్జ్ పాడైపోతే బీర్లు తీసుకొచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడండి. మా ఆవిడ బిర్యానీ వండి పెట్టగానే వాడు వచ్చి మొత్తం తిని వెళ్ళిపోతున్నాడండి. మాకు ఒక్క ముక్క కూడా మిగులుస్తలేదు. మీకు తెలుసా? మొన్న వాడి బట్టలు తీసుకొచ్చి నన్ను ఉతకమన్నాడు. నేను నా మొగుడి బట్టలే ఉతుకును, వాడి బట్టలు నేను ఉతకాల్సి వచ్చింది. ఇంకా మీరు లేట్ చేయకుండా ఏదో ఒకటి చేయాలి ప్రెసిడెంట్ గారు. ఆపండి. కిర్గిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో మొరబెట్టుకుందంట. ఈడు మొహం ఈడేం చేస్తాడు? కాసేపు కాముగా ఉండవా? రన్నింగ్ కామెంటరీ మొదలెట్టావా? నేను ఆపండ్రా. అసలు ఈ లోపల మధ్యనే సరే వెళ్ళు. ఏమండి ఏంటిది? రండి రండి. వీడి బిర్యానీ వాడు తినేయడం ఏంటండి? చిచ్చి, ఆఖరికి వాడి బట్టలు మీ ఆవిడ ఉతకడం ఏంటండి? కనిపించట్లేదు మీకు? నువ్వు అసలు సెక్రటరీవేనా? ముందు ఆ వేణుకు ఫోన్ చేయండి. అబ్బో, మొత్తానికి గడిచి పిల్లవే. నాతో రిబ్బన్ కట్ చేయించి మొత్తం అందరితో శభాష్ అనిపించుకున్నావు. ఫ్లాట్ అయిపోయారు అనుకో. సరే కానీ లేదా ఎవరితోనైనా సరే ఎలాగైనా ఉండు, కానీ ఒక్కడితో మాత్రం జాగ్రత్తగా ఉండు. తెలుసు బామ్మ, వేణుతోనే కదా. అమ్మో, నువ్వు చాలా షార్పే. అడిగా మాటల్లోనే వచ్చేసాడు. ఏంటి బామ్మ, నీ కొడుకుని రమ్మని కాల్ చేశాడు? అబ్బాయి ఏం లేదు, మా వాడి చాలా ఆకలిగా ఉందంట. బాగా వేడి వేడిగా టిఫిన్ పెట్టరా. పెడతా, తినకపోతే కొడతా. ఏ తప్పకే. ఇప్పుడుంది వాడి పని. పిలవండి అయ్యా. ఏడయ్యా? వస్తున్నాడు సార్. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతాను. అడుగుతానయ్యా, ఉండండి. ఏంటి అడిగేది? దసరా మామలా? ఈ కామెడీలే వద్దు. అసలు ఏంట్రా నీ గొడవ? నీ టీఆర్పీ రేటింగ్ రోజు రోజుకి ఒక రేంజ్ లో పెరిగిపోతుందిరా. పెరిగితే మంచిదే కదా. నీకు మంచిదే. వీళ్ళందరూ ప్రెసిడెంట్ గారిని బ్యాటింగ్ చేసేస్తున్నారు. నీ ఆగడాలకు ఫుల్ స్టాప్ లేదా? ఎందుకు లేదు, ఉందిగా. ఏంటో చెప్పయ్యా. నువ్వు నీ ఫ్లాట్ ఖాళీ చేసి వేరే ఫ్లాట్ లోకి వెళ్ళిపో. దట్స్ ఆల్. అతను అంటే రెంటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. మేము ఓనర్స్, మా పరిస్థితి ఏంటండి? గుడ్ క్వశ్చన్ అంకుల్. ఓనర్స్ అందరూ మీ ఫ్లాట్స్ అమ్మేసి వేరే చోట కొనేసుకోండి. ఇది వరస లేదు, మీరు ఇక్కడే ఉండాలనుకుంటే నన్ను భరించడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోండి అంతే. ఎనీ డౌట్స్ లేవనుకుంటా. సూపర్, బాయ్. తక్కువ. ఏమయ్యా, ఆడి సంగతి తెలుసు కదా, బాగా పెట్టాడా? ఇక బయలుదేరండి. రే అప్పే, కాఫీ బయట వేడిగా ఉంది, కోల్డ్ కాఫీ తీసురా. బిస్కెట్లు ఉంచుకో ఇది. ఏం చేస్తున్నావురా? ఆర్య సినిమా చూడలేదా మావా? ఆహా, పన్నీకు నీకు పోలికంట్రా పారపడలేదవా దైత్రా. బాబా బా లైఫ్ బాగా పొరగొడుతున్నారా. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సెటిల్ అయిపోతాం అనుకుంటున్నాను. రే, పెళ్లి చేసుకోవడం ఈజీరా, కానీ పిల్ల దొరకడమే బాగా కష్టం. అవునా? నిన్న కాకమ్మ వచ్చిన బాను ఎంత ఫేమస్ అయిపోయిందిరా. కాలనీలో కుర్రోళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు. అపార్ట్మెంట్ ఆంటీలంతా ఫ్రెండ్స్ అయిపోయారు. మిగతా వాళ్ళంతా ఫ్లాట్ అయిపోయారు. అది సారీ బా. అపి ఇదిగో. ఓకే బాబు. అదే బావా, నా దగ్గర తీసుకుని నీకెంతటి? రే, నువ్వు వాడు కట్టింది ఇన్కమ్, వాడు నాకు కట్టింది ఇంట్రెస్ట్. హలో అమ్మా. హలో, ఏరా ఎన్ని రోజులైందిరా నీతో మాట్లాడి? అది సరే అమ్మా, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను రా. ఒరే నాన్న, ఒక్కసారి నేను చూడాలని ఉందిరా. అంతే కదా, స్కైప్ ఆన్ చేయి, లైవ్ లో కనిపించేస్తా. ఇదిగో, ఈ స్కైప్లు గీప్లు నాకు తెలియదు. నిన్ను నేరుగా చూడాలంతే. అమ్మా, నువ్వు నేరుగా చూడటం నేను కలికి భగవన్నా. ఆఫ్టర్ ఆల్ వేణుగాన్ని. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నిన్ను డైరెక్ట్ గా చూడాలి. ఏంటమ్మా నువ్వు మరీను? అసలు మన గాంధీ గారు ఏం చెప్పారు? గాంధీ గారా? ఆయనేం చెప్పారా? అయ్య బాబోయ్, ఫ్లో లో గాంధీ గారి పేరు అనేసానంటే. హలో హలో హలో, వినిపిస్తుందారా? వినిపించట్లేదమ్మా. హలో హలో. ఒకసారి ఇవ్వమ్మా. నీకు వినిపిస్తుందన్న సంగతి నాకు తెలుసురా. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు పెద్దమ్మా? నా సంగతి సరే గాని అమ్మ నిన్ను చూడాలంటోందిరా. వద్దు, చూడు పెద్దమ్మా, మీరిద్దరు రాములం సీరియల్ టైం అయింది, వెళ్ళి చూడండి. అంతేగాని సడన్ నన్ను చూడాలనుకోద్దు. అది కాదురా. హలో హలో, జై పెద్దం తల్లి. హలో. వీడు మళ్ళీ పెట్టేశాడు, తీసుకో.
నాకు ఇలాంటి నచ్చవు. వెళ్ళు. ఏయ్, చెప్పా కదా. హలో, ఎక్స్ట్రాల్ చేయకు. టేక్ దిస్ మార్బుల్. బ్యూటీ పార్లర్లు బేరాలు లేవని వాచ్మెన్ డ్యూటీకి షిఫ్ట్ అయిపోయావా? షట్ అప్. ఓవర్ గా మాట్లాడుకు. వాచ్మెన్ కన్ఫ్యూజ్ అయి నీ బిల్ మాకిచ్చాడు. నా ఫ్రెండ్ ఏమో కంగారు పడి బిల్ కట్టేసింది. సో వాట్? మేం పే చేసిన మనీ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. గారికి పడిన చిల్లు గురించి, కట్టిన బిల్లు గురించి నేను అస్సలు పట్టించుకోను తెలుసా? హలో, కొటేషన్లు కొట్టుకు, క్యాష్ కొట్టు. ఏంటి కొట్టేది? నిమ్మకాయ సోడా. కన్ఫ్యూజ్ అయింది ఆడు, కంగారు పడింది అది, ఆయాస పడుతుంది నువ్వు. నా దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. బయలుదేరు బయలుదేరు. ఇడియట్, నువ్వు బాగుపడవురా. మాకు తెలుసులే, బయలుదేరు బయలుదేరు. బిల్లు కలిసి వచ్చింది, ఇంటికి వెలుగొచ్చింది, నా కళ్ళలోకి ఆనందం వచ్చింది. ఇదేంటి సడన్ గా డోర్ తీసుకుని ఎలా వచ్చింది? హలో, ఏం చేస్తున్నావు? ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. కనిపిస్తలే? కనిపిస్తుంది, కానీ నువ్వు నా ఫ్లాట్ లో ఎందుకు పెట్టుకుంటున్నావు? నేను కట్టిన కరెంటు బిల్ అడిగితే ఇవ్వనన్నావంట, అందుకే నీ పవర్ ని నా ఫోన్ కి యూజ్ చేసుకుంటున్నా. అమ్మని, దీని అతి తెలివితే అట్లా నా దగ్గర చూపించడానికి వచ్చినట్టుంది. చెప్తా దీని పని. ఇదిగో చూడు, నా ఫ్లాట్ లోకి వచ్చి 2 కాళ్ళతో నిలబడితే గంటకు 100 పేజీలు తెలుసా? ఒక్కాలతో నిలబడితే గంటకి 50, కూర్చుంటే 75, పడుకుంటే 5 పాతికలు. ఇవేం లెక్కలరా? మీ లెక్కలు మీకుంటే మా లెక్కలు మాకుంటాయి కదా బుజ్జి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏముంది, చార్జర్ తీసుకుని వైరు మడిచి నోరు మూసుకుని ఎల్బో. నువ్వు పెద్ద ఎదవ్విరా. కమాన్ ధోని, కమాన్ కమాన్. ఈ రోజు ఎలాగైనా సెంచరీ కొట్టాలని నా దరిద్రాన్ని వదిలించా. అవును. ఏమండి, ఆవిడొచ్చింది. ఏమండి, గ్రీన్ టీ తాగుతారా? వద్దు. ఫిల్టర్ కాఫీ వద్దు. పోనీ ఫినాయిల్ తెమ్మంటారా? ఏదో ఒకటి తీసుకురావే. ఏమండి, ఆవిడ అడిగింది బూస్ట్ కాదు, మరి ఫినాయిల్ తెమ్మంటారా అని. ఏమే, నేను క్రికెట్ దాస్ లో ఉండగా నా వికెట్ పడగొట్టాలనే కదా నీ ప్లాన్? హెలికాప్టర్ షాట్ కొట్టానంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఎలా సెక్రటరీ సార్, ఈ బాల్ డెఫినెట్ గా 6 అక్కడ ధోని అవుట్ అయ్యాడు చూడండి. బాధపడకండి, ఇలాంటప్పుడే గుండెని క్రికెట్ బాల్ చేసుకోవాలి. ఏం బాధపడటం, ఐపీఎల్ బెట్టింగ్ పుణ్యమని నా మొత్తం ఆసిపోతుంది. సర్కార్ శాస్త్రి ఫోన్ చేస్తాను. చేయండి. నమస్కారం శాస్త్రి గారు. నేనండి బాబురావుని. బాబురావు గారు చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, ఈ మధ్య నేను ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్ కట్టిన ప్రతి టీం ఓడిపోతుందండి. చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. దీనికి మీరే ఏదో ఒకటి పరిష్కారం చూపించాలి. తప్పకుండా. ముందు మీ ఎదురు కూడా ఏమైతే ఉందో దానికి గుమ్మడికాయంత బొక్క పెట్టి టీవీ అందులో నుంచి చూడండి. అలాగేనండి, తప్పకుండా చేస్తానండి. ఉంటానండి. సెక్రటరీ, శాస్త్రి గారు మనకి బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. సూపర్. వర్కర్స్ చూడమ్మా, ఈ గోడకి గుమ్మడికాయంత బొక్కెట్టండి. ఈ టీవీని తీసుకెళ్లి అటువైపు పెడితే ఎలా చూస్తారండి? బొక్కలో ఏం చేస్తున్నారా? ఏం చేయడం అంటే, గోడ కంట గుమ్మడికాయంత బొక్కెడితే లక్ష్మీదేవి ఇలా 3 వాకలా నడిచొస్తుందని సర్కార్ శాస్త్రి చెప్పారు. సెలబ్రిటీ వాళ్ళు వాయించాక మన మీదకి వస్తుందేమో. గోడకి బొక్క పెడితే లక్ష్మీదేవి వస్తుందా? బొక్క పెడితే లక్ష్మీదేవి వయసు పెరుగుతుంది.